నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, విశ్వావసునామ సంవత్సరంలో మీన రాశి వారికి ఎలా ఉంటుంది? మీనరాశి వారికి అండి, ఈ సంవత్సరంలో చూసుకుంటే ముఖ్యంగా అందరూ భయపడుతున్నటువంటి షష్టగ్రహ కూటమి మీనరాశిలోనే జరుగుతుంది. కానీ దీనివల్ల భయానకమైనటువంటి సందర్భాలు ఏమి ఉండవమ్మ. చాలామంది భయపడుతున్నారు, కానీ వీటిలో కొన్ని శుభగ్రహాలు ఉన్నాయి, పాపగ్రహాలు ఉన్నాయి. పాపగ్రహాల ఫలితం ఎంతైతే వస్తాయో శుభగ్రహాల ఫలితం కూడా అంతే వస్తాయి కదా, అవునా? మంచి ముందు ఎప్పుడు చెడు కూడా ఓడిపోవాల్సిందే కదా. కాబట్టి శుభగ్రహాల పరిణామాలు తీసుకున్న, షష్టమ స్థానంలో ఉండేటువంటి కుజ కేతువుల పరిస్థితి తీసుకున్న వీళ్ళకి కొంతవరకు మేలు జరుగుతుంది. కానీ అతి ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఇవి కొంచెం జాగ్రత్త. జన్మ శని, ద్వాదశ రాహువు, కొన్ని రోజులు శని రాహువులు కలిసి ఉంటున్నారు. వీటిల్లో ఏ రకమైనటువంటి అనారోగ్య సమస్య అని చెప్పడానికి కూడా అవకాశం తక్కువ. ముఖ్యంగా చెప్పాలంటే బోన్స్, బ్రెయిన్, ఐస్ అంటే కళ్ళకు సంబంధించినటువంటివి, అలాగే మోకాళ్ళ నొప్పులు, స్కిన్ ప్రాబ్లమ్స్, తలకు సంబంధించినటువంటి శిరోబాధలు, ఇన్ని రకాల అనారోగ్య సమస్యల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇది జరుగుతూనే ఉంటుంది. ఈ మీనరాశి వారి ఆదాయ వ్యయాల వ్యవహారానికి వస్తే ఆదాయం 5, ఖర్చు 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. అంటే వీరికి ఉండేటువంటి పరిస్థితుల్లో నాన్న ఇక్కడ రాజ్యపూజ్య అవమానాల వ్యవహారాలు బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ ముఖ్యంగా ఆరోగ్యం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం అవుతుంది. అలాగే వీళ్ళు నిల్వ ఉంచుకున్నటువంటి డబ్బు కూడా అనవసరమైనటువంటి ఖర్చులు అవుతూ, సంబంధం లేనటువంటి ఖర్చులు. ఏదో రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, ఒక వస్తువును చూస్తారు, తొందరగా టెంప్ట్ అయిపోతారు, అది పనికొస్తుందా రాదా అనేటువంటి అనాలోచనతో ఆలోచించకుండా అది కొనేయటం, తద్వారా ఆర్థిక నష్టం, అది పెద్దగా ఉపయోగపడదు. అలాగే అవసరమైనటువంటి ఖర్చులు అంటే ఏదైనా ఫంక్షన్ చేస్తున్నాం, ఒక 10 లక్షల రూపాయల బడ్జెట్తో ప్రారంభించారు అంటే వీళ్ళకి టెంప్టేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరంలో తొందరగా టెంప్ట్ అయిపోతుంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే 10 లక్షలు అవ్వాల్సిన ఖర్చు కాస్త 20-25 లక్షల వరకు వెళ్ళిపోవటం. అయిపోయిన తర్వాత బాధపడితే ఏముండదు కదా. మన దగ్గర ఉన్నంత ఖర్చు పెట్టేసుకొని అప్పు కూడా తీసుకొచ్చి ఖర్చు పెట్టుకుంటే తర్వాత మిగిలింది ఏం చేయాలి? అప్పులు కడుతూ ఉండాలి, అప్పులకు వడ్డీలు కడుతూ ఉండాలి. ఆ రకమైనటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. వాహన ప్రమాదాలు, ముఖ్యంగా వాహనాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మోకాళ్ళ దగ్గర నుంచి కింద పాత భాగం వరకు శిరోభాగం, ఈ రెండు కూడా వీళ్ళని టార్గెట్ చేసుకొని ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి వాహన ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అతి 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 జాగ్రత్తగా 1-2 సార్లు అవసరమైతేనే ఇంట్లోంచి మీ వాహనాన్ని బయటికి తీయండి. దూర ప్రయాణాలు అసలు చెయ్యవద్దు. ఒక సంవత్సరం పాటు వేరే ఊళ్ళు వెళ్ళకపోతే మనకి పోయేదేం లేదు. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటే చాలు కదా. అసలు వేరే ఊళ్ళకి పోయేదానికంటే మనం పోకుండా ఉండడం ఉత్తమం. కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకోండి. మరలా చెప్తున్నా, మీనరాశి వాళ్ళకి దూర ప్రయాణ ప్రాంతాలకి ఎక్కడా కూడాను మీ సొంత వాహనాలలో మీరు ప్రయాణాలు చేయకండి. అది కూడా అవసరమైతేనే వాహనం తీయండి. అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వివాహ యోగానికి వచ్చేసరికి అతి దూరంగా ఉండేటువంటి రాశుల్లో మీనరాశి ఒకటి. వివాహానికి ప్రయత్నం చేస్తారు, కానీ సంపూర్ణంగా ముందుకు వెళ్ళినట్టు కనబడుతుంటుంది. ఆశ చావదు, పని కాదు. ఆశాభావంతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ పని కాకపోవడం వల్ల ఇప్పుడుండేటువంటి పిల్లల్లో అబ్బాయిల సంగతి తీసి పక్కన పెడదాం, అమ్మాయిలు ఒకసారి రెడీ అవ్వమంటేనే ఒక పెళ్లి చూపులకి కష్టమైనటువంటి ఈ రోజుల్లో 4 సార్లు 5 సార్లు విఫలం అవుతూ ఉంటే వాళ్ళు సెన్సిటివ్గా, మెంటల్గా తొందరగా ఎక్కువగా టెన్షన్ పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉండడం అనేదే కొంతవరకు ఉత్తమంగా ఉండేటువంటి మార్గం. చెయ్యాలి అనుకుంటే దాదాపు మే 15వ తారీఖు లోపల మాత్రమే వివాహ ప్రయత్నాలు చేయండి. అలాగే సంతాన యోగ విషయానికి వచ్చేసరికి ఇది కూడా కొంత ప్రతికూలంగానే మారుతుంది. పుట్టినటువంటి పిల్లలు ఆరోగ్యవంతులుగా లేకపోవటం, తద్వారా తల్లిదండ్రులకి బాధ మిగలటం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి సంతాన వ్యవహారంలో కూడా పెద్దగా చెప్పుకోదగ్గంత విశేషంగా ఉండదు. ఇక వ్యాపార వ్యవహారాలకు వస్తే పెట్టుబడి పెట్టి ముందుగా నిల్వ ఉంచుకున్నటువంటి కొన్ని సామాగ్రి ఏదో ఒక విధంగా అగ్ని ప్రమాదంలో పాడైపోవటము, లేదంటే పురుగుబట్టి పాడైపోవటము, ఏదో ఒక విధంగా నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి మీనరాశి వాళ్ళకి కనబడుతుంది. ముఖ్యంగా ఐరన్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. ఐరన్, సిమెంట్ ఇట్లాంటి వాటి. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారి వ్యవహారానికి వస్తే వారికి కూడా ఆ రంగంలో ఉండేటువంటి మిత్రులు శత్రువులుగా మారుతూ ఉంటారు.
వాళ్ళలో ముఖ్యంగా హైట్ తక్కువ, కలర్ ఎర్రగా ఉండేటువంటి వ్యక్తులు, గుండ్రటి మొహంతో ఉండేటువంటి వ్యక్తుల వల్ల ఎక్కువగా శత్రుత్వం కనబడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వాళ్ళతో జాగ్రత్త. మీ పర్సనల్ విషయాలు ఏవైతే ఉంటాయో, వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి బయటికి చెప్పడం ద్వారా మిమ్మల్ని వాళ్ళే బ్లేమ్ చేసేటువంటి అవకాశాలు, నలుగురిలో చులకన చేసేటువంటి అవకాశాలు ఇలాంటి పర్సనాలిటీ ఉన్నటువంటి వ్యక్తుల వల్ల జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఎవరికీ కూడాను పంచుకోవద్దు అని చెప్పడం ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? విదేశీయానం కూడా కొంతవరకు పర్వాలేదు నాన్న, అది పెద్దగా ఆశాజనకంగా అయితే ఉండదు. వెళ్ళిన తర్వాత కూడా మీనరాశి వాళ్ళు కష్టాలు పడవలసిందే. అందులోనూ ముఖ్యంగా మీ స్నేహితుల వల్ల అతి కష్టాలు పడతారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. స్నేహితులు వీళ్ళకి ఇచ్చేటువంటి డైరెక్షన్ రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తూ ఉంటారు. స్నేహితులు కావచ్చు, చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు. దానివల్ల అక్కడికి వెళ్ళి మరలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది చాలా సూచించదగినటువంటి విషయం. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? వ్యవసాయ రంగంలో పర్వాలేదు నాన్న, మరీ ఉన్నతంగా ఉండదు, మరి అంత బాగాలేదని చెప్పడానికి లేదు, పర్వాలేదు, కొంత మేరకు పర్వాలేదు అనిపిస్తూ ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా శత్రుత్వాలు పెరుగుతాయి. అనవసరమైనటువంటి శత్రుత్వాలు, దాదాపుగా కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లు, పెద్దల మధ్య కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు చాలా అవసరం. ఇక్కడ ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం మీద నమ్మక ద్రోహాలు అధికంగా జరుగుతాయి. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. బాగా నమ్మినటువంటి వ్యక్తులు వీళ్ళకి ఎక్కువగా ద్రోహం చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సినిమా రంగం వాళ్ళకు కూడా వాళ్ళకి అనుకున్న అవకాశాలు చేజిక్కినట్టుగా అనిపిస్తూ చేజారిపోవడం, తద్వారా ఎక్కువ బాధ మిగులుతూ ఉంటుంది కదా. అంటే ఒక పనిని పదే పదే ప్రయత్నిస్తూ ఉంటూ విఫలమవుతూ ఉంటే దాని మీద ఆశ చనిపోతుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం తప్పనిసరిగా. విద్యార్థులకు ఎలా ఉంటుంది గురువుగారు? విద్యార్థులు కూడా అంతేనన్న, మందగుడిగా ఉంటారు. చదువుతారు, ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి టెన్షన్తో, ఒక ఫియర్తో అది మర్చిపోవడం, రాయలేకపోవడం, మార్కులు సరిగా రాకపోవడం, నేను చదువుకున్నదే కదా ఎందుకు రాయలేకపోయాను అనేటువంటి ఒక మానసికమైనటువంటి అస్థిమితత, మెంటల్ టెన్షన్స్ ఈ సంవత్సరం మీనరాశి వారికి అతి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి 1కి 2 సార్లు, 1కి 100 సార్లు ఆలోచించి అడుగు వేయడం అనేది మంచిది. అంటే ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది గురుగారు? ముఖ్యంగా నాన్న, ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయించుకోవటం, లేదు అది కూడా మాకు ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం, ఇంకా ఏం చేయాలి అంటే ప్రతిరోజు ప్రదోషకాలం అంటే సాయం 5:40 నుంచి 6:45 వరకు ఉండేటువంటి ప్రదోషకాలంలో శివుడికి చండీశ్వర ప్రదక్షిణ చేయటం, ధ్వజస్తంభం దగ్గర నుంచి ప్రారంభించి మరలా స్వామివారి నీళ్లు బయటకు వస్తుంటే అభిషేకం చేసిన నీళ్లు అంతవరకు వచ్చి అక్కడి నుంచి మరలా తిరిగి రివర్స్లో ధ్వజస్తంభం వరకు వస్తే ఒక ప్రదక్షిణం అవుతుంది. అలాంటి ప్రదక్షిణాలు రోజుకి 5 చేస్తూ శివుడికి మారేడు దళాలు సమర్పిస్తూ, ఎప్పుడన్నా అవకాశం ఉన్నటువంటి రోజున నెలలో ఒక్కరోజు మహాశివరాత్రి వస్తుంది, ఆ రోజున భస్మాభిషేకం చేయించుకోండి. మీకు ఉండేటువంటి సమస్త శనిదోష నివారణ, రాహుగ్రహ బాధ నివారణ అనేటువంటిది తప్పనిసరిగా నివారణ కలిగి అనుకున్నటువంటి సకలైశ్వర్య ప్రాప్తి కలగడానికి అవకాశం కనపడుతుంది. ఓకే గురుగారు, మీనరాశి వారి గురించి, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.